ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నాము. నూజివీడు నియోజకవర్గంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, పేదవాళ్ళ దగ్గర నుండి ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు అయ్యా అని చెప్పేసి తన దగ్గరికి వస్తే వాళ్ళకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ తన దగ్గరుండి సాల్వ్ చేసే ఒక గొప్ప వ్యక్తి, ఈదర్ గ్రామాన్ని ఒక స్థాయిలో నిలబెట్టిన ప్రముఖ సీనియర్ నాయకులు దనపనేని వేణు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, మీ రాజకీయ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మీకేమన్నా రాజకీయ బ్యాక్డ్రాప్ ఉందా? మా కుటుంబం మన ఇండిపెండెన్స్ వచ్చిన కాడ నుంచి మా ఫాదరు ఈ 3 గ్రామాలకి సర్పంచ్గా చేస్తున్నారు. నా 1962లో మన సమితి ప్రెసిడెంట్గా, నూజివీడు సమితి ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. అప్పుడు 83లో ఈ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను కాలేజీ నుంచి చదువుకొని ఇంటికి రావటం, ఇంటికి వచ్చిన తర్వాత ఈ మన వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఉండమని అందరూ గ్రామస్తులు అందరూ కోరటం. ఎందుకనంటే మా ఫాదరు అప్పుడు పూర్వం నుంచి ఉన్న సంబంధాల వల్ల నన్ను డైరెక్ట్గా వైస్ ప్రెసిడెంట్గా జనం కోరుకుంటే నేను ఎన్నికయ్యాను. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆ కాలంలోనే 83లో నేను ప్రెసిడెంట్ ఎన్నిక కాకుండానే నాకు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మా కుటుంబంలో మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా ఉండటం, మా అన్నగారు ఆర్టీసీలో మంచి పోస్టుల్లో ఉండి ఎంతోమందికి సాయం చేయటం వల్ల నాకు మంచి ఎమ్మెల్యే అవకాశం ఇస్తామని ఆఫీసుకు తీసుకెళ్ళారు. అయినా నేను ఎమ్మెల్యే ఆర్థిక భారం నేను భరించలేను, నాకు ఆడపిల్లలు పెళ్ళికి ఉన్నారు, నేను నుంచోనని చెప్పాను. మేము అందరం కలిసి మన కోటగిరి హనుమంతరావుని నుంచోబెట్టాం, తిప్పుతున్నాం. మా తరఫున ఆయన్ని ఇమ్మనమంటే తెల్లారి 2వ రోజున నేను హనుమంతరావుని కూడా ఆఫీసుకు తీసుకెళ్ళాను. తీసుకెళ్తే వాళ్ళు ఇష్టపడలేదు హనుమంతరావుకి ఇవ్వటానికి. మీరు నుంచోండి ఇస్తాం, లేకపోతే ఇంకెవరికైనా ఇస్తామని చివరికి అక్కినేని కృష్ణారావుకి ఇచ్చారు. హనుమంతరావు ఇండిపెండెంట్గా నిలబడి మేము అందరం మా అందరి సహకారంతో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత తెలుగుదేశంలో మారారు. మళ్ళీ 90లో శోభనాపురం బ్యాంకు నుంచి మా 3 ఊళ్ళ గ్రామాన్ని బ్యాంకు విడదీశారు. విడదీసినప్పుడు కోటగిరి హనుమంతరావు గారు వచ్చి 4గురిని ప్రపోజ్ చేసి పెట్టారు. నాది కూడా నామినేషన్ వేయమన్నారు. నేను సర్పంచ్గా ఉండి నాకు ఇష్టం లేదు, నేను పోటీ చేయనంటే ఊరికే నామినల్గా చేయించారు. చేయించిన తర్వాత నేను ఏదో హైదరాబాద్ పని ఉండి వెళ్ళొస్తే మిగతా వాళ్ళందరినీ విత్డ్రా చేయించి నా పేరు ఖాయం చేసి ఉంచారు. నేను వచ్చి ఎమ్మెల్యే గారితో కూడా కొంచెం గొడవ పడ్డాను, నా పేరు ఎందుకు ఉంచారని. అయినా మేము పోటీ చేయాల్సి వచ్చింది అందరూ విత్డ్రా చేయటంలో. అప్పుడు కూడా నేను 3 గ్రామాల మీద బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ 2 పదవులు నేనే చేశాను 94-95 వరకు. బ్యాంకుకి మా నాన్నగారి పేరున స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టించాం. బిల్డింగ్ కట్టడానికి స్థలం కొనిపెట్టి మా నాన్నగారి పేరున ఇచ్చాం. తర్వాత అప్పటి నుంచి కూడా ఆర్టీసీలో అనేక ఉద్యోగాలు మా అన్నగారు అక్కడ ఉండటంలో గ్రామంలో దాదాపు 30-40 కుటుంబాలకి ఉద్యోగాలు కూడా కల్పించాం. వాళ్ళ కుటుంబాలలో ఇప్పుడు చాలామంది అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా బలపడి. అట్లా మేము రాజకీయ ప్రస్థానం అప్పటి నుంచి వచ్చాం. ప్రతి
ఎవరు వచ్చినా పేదవాడు ఎవరు వచ్చినా ఆర్థిక సహాయం చేసుకుంటా ఏదో మాకు తోచింది ఇచ్చుకుంటూ మేము కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరి నుంచి కూడా రూపాయి మేము ఎప్పుడూ ఆశించలేదు. 10,000 ఉద్యోగాలు మా అన్నగారు ఇచ్చినా కూడా 10 పైసలు కూడా మేము ఎవరి దగ్గర తీసుకోలేదు. మా ఆ గౌరవం ఇప్పటికీ మా కుటుంబానికి ఉన్నది. ఇట్లా ముందు కాలంలో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్ చెప్పండి, మీ నాన్నగారు మీరు సర్పంచ్గా వివిధ హోదాల్లో పనిచేశారు. మీ హయాంలో ఈ ఈతర గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు? ఈ గ్రామం నుంచి నూజివీడు వెళ్ళటానికి సైకిల్ కూడా వెళ్ళేది కాదు. చెరువుల దగ్గర బురదలో ఉన్న సైకిల్ని ఎత్తిన పెట్టుకొని దాన్ని నడిచేవాళ్ళు. అటువంటి గ్రామాన్ని మా నాన్నగారు రోడ్లు నిర్మాణం చేసి ఏది నూజివీడికి తార్ రోడ్డు చేయించడం అన్నీ చేశారు. తర్వాత గ్రామంలో కూడా నా టైంలో కూడా అనేకమైన సిమెంట్ రోడ్లు వేయించాం అన్ని కాలనీలో కూడా. ఈ గ్రామంలో దాదాపు 100కి 90 పనులు మేము కుటుంబం నుంచే జరిగినాయి అని నేను ధైర్యంగా చెప్పగలను. మన గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించాలని ప్రపోజల్ వచ్చింది. నేను ప్రెసిడెంట్గా ఉండగా మండలాలు విభజించడం అయింది. మండలానికి ఒక హాస్పిటలే నిర్మాణం చేయడానికి గవర్నమెంట్లో జీవో ఉంది. అప్పుడు మన సగ్గూరు పూర్వం ఇవ్వటం, సగ్గూరు గ్రామంలో ఒక హాస్పిటల్, మండలాలు విడదీసిన తర్వాత ఆగిరిపల్లిలో ఒకటి కట్టారు. మండలంలో 3వ హాస్పిటల్ కట్టడానికి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్తే మా అన్నగారు అక్కడ ఆర్టీసీలో మంచి పోస్టులో నెంబర్ 2లో ఉన్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయించి మా ఈదర్లో మండలంలో 3వ హాస్పిటల్ కింద మా గ్రామంలో మేము కట్టించాం. దాని స్థలం కూడా మేమే ప్రొవైడ్ చేసి కట్టించాం. సార్ చెప్పండి, మీ దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న వాళ్ళే మీకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఈ రోజుల్లో, దానికి మీరు ఎలా స్పందిస్తారు? రాజకీయాల్లో అది నేను అనుకోవటం సహజం అనుకుంటున్నా. ఎవరైతే మన చేతి కింద పెరుగుతాడో వాడే వ్యతిరేకం అవుతూ ఉంటారు. అది రాజకీయాల్లో సహజం. దాన్ని మేము పట్టించుకోదలుచుకోలేదు దాని గురించి. నేను ఆగిరిపల్లి మండలంలో మాత్రం ఈ ఇన్ని సంవత్సరాలు 83 నుంచి ఆగిరిపల్లి మండలంలో నేను ఎమ్మెల్యే మన పార్టీ తరఫున నుంచున్న ఎమ్మెల్యేకి మండలం తరఫున నేను తిరిగి కృషి చేసి గెలవటానికై కృషి చేసుకుంటూ వచ్చాను. సార్, మన పంగిడెమ్మ దేవస్థానం చాలా సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ ఆధ్వర్యంలోనే పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. సడన్గా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అంతవరకు మా పూర్వీకులు దాన్ని చూసేవారు. మా నాన్నగారి టైంలో ఆయన గాంధీ గారి శిష్యరకం తీసుకొని జీవహింస పనికిరాదని ఆయన కొంచెం అశ్రద్ధ చేశారు ఆ గుడిని. తర్వాత నేను కాలేజీ నుంచి చదువుకొని వచ్చి 64లో కొత్త పెద్దలు అందరూ ఊళ్ళో పెద్దలు కలిసి మీరు మా నాన్నగారు ఈ జీవహింస మూలాన ఆయన కలగజేసుకోవట్లేదు, మీరు మళ్ళీ కలగజేసుకోవాలని నా దగ్గరికి వచ్చారు. వస్తే అప్పటి నుంచి 1964 నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాల నుంచి నేనే దానికి ధర్మకర్తగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ రోడ్డు పోసాం, తర్వాత చెట్ల కింద ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి గుడి కట్టి దాంట్లో ప్రతిష్ఠ చేసాం. సార్, మరి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఈ కొత్త మన పెద్దలు నాకు సహకరించారు. ఈ ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటి నుంచి పోలిశెట్టి వెంకటరామయ్య, రెడ్డి కృష్ణయ్య, మన పోలిశెట్టి కృష్ణయ్య వీళ్ళు ముగ్గురు నాకు సహకరించుకుంటూ వచ్చారు. వారి సహకారంతో తీసుకొని నేను ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాను. నా తర్వాత నాకు వారసులు లేరు. గవర్నమెంట్కి ఇస్తే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. ఇక అందుకని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. పంచాయతీ ఎన్నికలు అతి దగ్గరలోనే ఉన్నాయి. సీనియర్ నాయకులుగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? గత 60 సంవత్సరాల నుంచి నేను ఈ గ్రామంలో ఉంటూ పేదవాడికి అందుబాటులో ఉన్నాను. ఏ ఆపద వచ్చినా వాళ్ళకి సహకరిస్తూ ఉంటాను.
రేపు పంచాయతీ ఎలక్షన్లో అందరూ కలిసి మా పార్టీ తరఫున ఎవరన్నా నిర్ణయించినా వాళ్ళకి నేను తప్పకుండా సహకరిస్తాను. ఆర్థికంగా కానీ సోషల్ వర్క్ కానీ అన్నీ నేను తప్పకుండా వాళ్ళకి సహకరిస్తానని చెప్తున్నాను. సార్, రీసెంట్గా మీ 84వ పుట్టినరోజు ఈ కార్యకర్తలు నాయకులు కలిసి చాలా గ్రాండ్గా సొంత ఖర్చులతో మీ సెలబ్రేషన్ అనేది చేయడం జరిగింది. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ గత 60 సంవత్సరాల నుంచి నేను చేసిన సేవలు గుర్తించి వాళ్ళు నాకు ఈ బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. దాదాపు 2000 మంది భోజనాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ అభిమానం నేను మనవలేను. సార్, సీనియర్ నాయకులుగా మీరు ఈ గ్రామానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మీరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ఈ గ్రామానికి గత 60 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రతి అభివృద్ధిలో కూడా మేము పాలు పంచుకుంటూ వచ్చాము. మా కుటుంబం మా జీవితంలో మిగిలిన భాగం కూడా అందరికీ సహకరిస్తూ అందరినీ అందుబాటులో ఉంటూ మేము ఈ గ్రామ సెలవు తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను.